నమస్తే. భారత నౌకాదళంలో మరొక సబ్మెరైన్ చేరింది, ఐఎన్ఎస్ అర్నాల. ఇండియన్ నేవీలో చేరిన తొలి యాంటీ సబ్మెరైన్ వాటర్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇది. దేశీయంగా రూపొందించింది, గర్వంగా చెప్పుకోవచ్చు, దేశీయంగా రూపొందించిన యుద్ధ నౌక ఇది. నిన్న జూన్ 18న వైజాగ్లో జాతికి అంకితం చేశారు. చెప్పిన కదా, 80% దేశీయ సాంకేతికతతో దీన్ని తయారు చేశారు. ఇప్పటికే మనకు ప్రధాన యుద్ధ నౌకలుగా విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ కోల్కతా ఉన్నాయి కదా. అయితే అర్నాల ప్రత్యేకత ఏంటంటే తీర ప్రాంత యాంటీ సబ్మెరైన్ రక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మాణమైంది. అంటే శత్రు దేశాల సబ్మెరైన్స్ ను గుర్తించడం, వాటిని నిరోధించడం, అందుకోసం అత్యాధునిక సెన్సర్లు వాడారు. సముద్ర గస్తీ, శోధన, రక్షణ కార్యకలాపాలకు అనువుగా దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ కదలికలను, వాటి సబ్మెరైన్స్ జలాంతర్గాముల కదలికలను ఇవి పర్యవేక్షిస్తాయి. అందుకోసం హల్ మౌంటెడ్ సోనార్ సిస్టమ్, హెచ్ఎంఎస్ సిస్టమ్ని ఎందుకు వాడారు? షాలో వాటర్లో సబ్మెరైన్లను ఈజీగా గుర్తించడానికి అనమాట. అంతేకాదు శత్రువు గుర్తించకుండా ఉండడానికి రాడార్ క్రాస్ సెక్షన్ ను తగ్గించే డిజైన్ దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇంకా వివరాలంటే 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు, 1490 టన్నుల బరువు, డీజిల్ ఇంజన్, 25 నాట్స్ వేగం, 80 దేశీయ భాగాలతో నిర్మితమైంది. అలా ఐఎన్ఎస్ అర్నాల భారత నౌకాదళంలో రక్షణ రంగంలో వ్యూహాత్మక పాత్ర పోషించనుందనమాట. ఇప్పటి నుంచి ఇంకా 20 నుంచి 200 మీటర్ల లోతు సబ్మెరైన్లను గుర్తించి వాటిని నాశనం చేయడం, అరేబియా సముద్రం అలాగే బే ఆఫ్ బెంగాల్లో గస్తీ, రక్షణ కార్యకలాపాలు ఇతర నౌకలతో అంటే నీలగిరి, కోల్కతా వీటితో కలిసి రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అనమాట. ఇది తూర్పు నావల్ కమాండ్ లో భాగం. ఇక ఈ పేరు ఐఎన్ఎస్ అర్నల్ పేరు పెట్టడం వెనుక కారణం ఏంటంటే మహారాష్ట్రలోని అరేబియా సముద్రంలో ఉన్న ఒక అర్నల కోట పేరు మీద ఈ నౌకకు పేరు పెట్టారు. అర్నాల కోట పేరు దీనికి పెట్టారు. దీన్ని నిన్న జాతికి అంకితం చేశారనమాట. ఇంకా అంటే పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో, దేశీయంగా తయారైన విభాగాలతో పూర్తిగా దేశీయంగా తయారైన ఈ నౌక ప్రత్యేకతలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సింది పర్యావరణ హితాన్ని కూడా చెప్పొచ్చు. తక్కువ ఉద్గారాలతో ఇంధన సామర్థ్యం కలిగిన నౌక ఇది. అట్లా హిందూ మహాసముద్రంలో ఒక రక్షకుడిగా మనకి చైనా, పాకిస్తాన్ సబ్మెరైన్ల కదలికల మీద నిఘా వేసి పర్యవేక్షించే డ్యూటీ చేస్తుంది అనమాట ఇది. అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో కూడా తీర రక్షణను, ఆ తీర ప్రాంత రక్షణను బలోపేతం చేయడంలో ఇది భాగమవుతుంది. ఇక చాలా నౌకలు ఉన్నాయి మనకు, యుద్ధ నౌకలు. ఒకసారి వాటిని కూడా మనం గుర్తు చేసుకుందాము. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అందరికీ తెలుసు, అరేబియా సముద్రంలో కీలకంగా ఉన్న, భారత నావికాదళంలో కీలకంగా ఉన్నది అది. ఐఎన్ఎస్ విక్రాంత్ అదైతే ఇంకా దేశీయంగా మనం నిర్మించుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. మిగ్ 29K హెలికాప్టర్లతో ఒక బహుముఖ యుద్ధ సామర్థ్యం కల నౌక అది. ఐఎన్ఎస్ కోల్కతా ఒక బహుళ లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యంతో దీన్ని నిర్మించుకున్నాము. ఇక 2025లోనే మన నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ సూరత్ అంటే అత్యాధునిక స్టెల్త్ డెస్ట్రాయర్ బ్రహ్మోస్, బరాక్ 8 మిజైల్స్, క్షిపణులు, రాడార్ సామర్థ్యాలు కలిగిన వాహక నౌక ఇది, యుద్ధ నౌక. ఐఎన్ఎస్ నీలగిరి కూడా 2025లోనే 2025లోనే చేరింది, ఇది కూడా నా ఇండియన్ నేవీలో. ఇక ఐఎన్ఎస్ శివాలిక్ ఉంది మనకు. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్, మన భారత్ తొలి దేశీయ న్యూక్లియర్ జలాంతర్గామి అరిహంత్. అసలు పేరు చూడండి, అరి అంటే శత్రువు, అరిహంత్ అంటే శత్రువును హతం చేసేది, చంపేది, నాశనం చేసేది అని. మన పేర్లు కూడా ఎంత బాగుంటాయో, మన ఆయుధాలు, క్షిపణులు, నౌకలు. అరిహంత్, ఐఎన్ఎస్ అరిహంత్ పాతదే ఇది. ఇంకా 2025లోనే నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ వాగ్షీర్ కూడా. ఇప్పుడు తాజాగా ఐఎన్ఎస్ అర్నాల. కేవలం ఇవి మాత్రమే కాదు, అంటే ఇప్పుడు అర్నాల క్లాస్ ఈ సిరీస్ లో ఇంకొన్ని కూడా, అంటే దాదాపు ఒక 8 నౌకల్ని ప్లాన్ చేస్తున్నారు, ప్లానింగ్ లో ఉన్నాయి. అర్నాల ఇప్పుడు ఇది మొదటిది.
ఐఎన్ఎస్ అండమాన్, అనిల్ దీవ్ ఇవి కూడా రానున్నాయి త్వరలో. అయితే ఇతర వాహన నౌకలు అంటే విక్రమాదిత్య ఇలాంటి వాటితో పోలిస్తే వీటినేమో పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ కోసం వినియోగిస్తున్నారు కదా. అర్నాల మాత్రం తీర ప్రాంత యాంటీ సబ్మెరైన్ ఫోకస్ తో ఉంటదన్నమాట. అంటే ఒక తీర ప్రాంత రక్షకుడిగా ఐఎన్ఎస్ అర్నాల ఈ రోజు నుంచి భారత నావికాదళంలో సేవలు అందించనుంది. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.